కానీ ఆశయాలు అభివృద్ధి ఇంకా బతికే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో జగ్గంపేట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి మెంబర్ జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. జగ్గంపేట జ్యోతుల చంటిబాబు పార్టీ కార్యాలయం నుండి మెయిన్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ శరీరం మాత్రమే లేదు, కానీ ఆయన ఆశయాలు, ఆయన చేసిన అభివృద్ధి ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచే ఉందన్నారు. లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఆరోగ్యశ్రీ పథకం సృష్టికర్త ఆయనే అని అన్నారు. ఏడు షార్ట్లు పెట్టేస్తున్నాయి. ఈరోజు మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని పురస్కరించుకొని మన జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా పార్టీ శ్రేణులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా భారీ ర్యాలీతో ఇక్కడికి వచ్చి వారి యొక్క జయంతిని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ జయంతులు అవి వారి యొక్క ముఖ్యమైనటువంటి ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా వేరే వారిని మనం ప్రేరేపించి అన్ని రకాలుగాను కూడా ప్రజలకు, సామాన్య ప్రజానికానికి మంచి జరిగే విధంగా మనం కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా సూచిస్తూ ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సాగినప్పుడు రైతాంగం ఉండి నిమ్న జాతులు అన్ని వర్గాలు కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడ కనపడటం లేదు. మరలా రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన స్వర్ణయుగం రావాలి అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉందని చెప్పేసి ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనందరం కూడా సమాయత్తమై అన్ని రకాలుగాను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచే విధంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అందరికీ నమస్కారం.